రాదనమాట. అదేంటో మామ 1 కిలోమీటర్ కి 2 కిలోమీటర్ కూడా ఇంత అమౌంట్. వన్ సైడ్ నా బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటే మరొక సైడ్ నా స్పీడ్ పెరుగుతూ ఉంది. 2 కిలోమీటర్స్ రైడ్ కూడా 100 రూపీస్ అయితే ఇచ్చాడు. ఈ రోజు మొత్తం మనకైతే జాక్ పట్టే ఆట. ఎక్కడ స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. క్లాప్స్ ఎందుకు, మామూలుగా నార్మల్ గా ఫ్రైడ్ రైస్ తెచ్చాను. ఏంది వీళ్ళు ఎంత పిలిచినా బయటికే రారు. వీళ్ళు కాలింగ్ బెల్ పని చేస్తుందా పని చేయడం లేదా అట. మొత్తం అయితే 256 రూపీస్ అయితే బిల్ అయితే వచ్చింది. స్కానింగ్ చూపించి ఆ డబ్బులు పడ్డదాకా ఆగకుండా మనకున్న ఇంట్రోవర్ట్ వల్ల అయ్యే డబ్బులు పడతాయిలేని లట కిందకైతే దిగొచ్చా. కానీ ఎంతసేపు చూసినా కూడా ఆ డబ్బులు అయితే ఇంకా రావడం లేదు. లేట్ చేశానని ఒకటే గొడవ వేసుకుంటూ ఉండు నా మీద. తీసుకుంది పక్కనే కదా, రాజేంద్ర హోటల్ నుంచే కదా తెచ్చింది. ఎంతసేపు అయింది సార్? అదొకటి అవుతుంది. హాయ్ మామ, వెల్కమ్ టు నీలా మోటో వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామ. ప్రతిసారి ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా ఆ వీడియో కింద ఈ కామెంట్ మాత్రం ర్యాండమ్ గా ఉంటుంది, సిగ్గి వీడియో చేయి అని. అందుకని ఈ రోజు ఫిక్స్ అయిపోయి డ్యూటీలోకి అయితే ఎక్కేసా. నాకంటే చిన్న పొరలు కూడా ముఖం మీద ఎంటికలు కూడా రానోళ్ళు కూడా అమ్మాయిల మేడలో తాళ్లు కట్టుకుంటూ ఉంటే నేను మాత్రం ఇక్కడ బండ్లకు తాళ్లు కట్టుకుంటూ కూర్చున్నా. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. నాకేం తక్కువ మామ, మంచి బైక్ ఉంది, మంచి హైట్ వైట్, లాస్ట్ గా చెప్పాలంటే కాశ్మీర్ యాపిల్కాయ ఉన్నట్లుగా ఉంటా. అయినా కూడా ఒక అమ్మాయి వైపు కూడా చూడబుద్ధి కాదు. చూస్తే ఎక్కడ లైఫ్ మొత్తం బోల్తా పడిపోతుందా అని. అందుకని ఖాళీగా ఉంటే ఇసుబంటి పిచ్చి థాట్స్ మనీ ఎక్కువగా ఖర్చు పెట్టడం, వాళ్ళని వీళ్ళని కదిలిస్తూ ఉంటాం. ఇసుబంటి అన్ని దరిద్రాలు వచ్చి మనకి అంటుకుపోతాయి. మీరు చిన్న పనో పెద్ద పనో ఏదైనా పర్వాలేదులే కానీ ఖాళీగా మాత్రం ఉండమాకండి. టైం సక్రంగా యూజ్ చేసుకుంటే ఎవడో కన్నా కళల కోసం వాళ్ళ కింద నువ్వు కష్టపడాల్సిన అవసరం ఉండదు. అదే టయాన్ని మనం సరిగ్గా యూజ్ చేసుకోవడం తెలిస్తే నువ్వు కన్న కళలకి నువ్వే యువరాజై ఉంటావు. అయ్య బాబోయ్, మావును మరీ పెద్దట్ల రజనీకాంత్ లాగా మాట్లాడుకు మ్యాచ్ అట్లా అంతే అంటారా? మనకి మోటివేషన్ సెట్ అవ్వదంటారా? అట్లయితే మన కంటెంట్ లోపలికి మనమైతే వెళ్ళిపోదాం. సిగ్గి మామ అయితే ఈ రోజు మనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పర్ ఆర్డర్ కి అయితే 75 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాడంట. నువ్వు 1 కిలోమీటర్ రైడ్ కొట్టినా కూడా 75 రూపీస్ అయితే ఎక్స్ట్రా వస్తాయి. ఇప్పుడు టైం వచ్చేసి 12:45 అయితే అవుతుంది. మనం వచ్చేసి ఈవినింగ్ 6 దాకా వర్క్ చేద్దాం. 6 అవర్స్ లో ఎంత మనీ ఎర్నింగ్ చేయగలుగుతామో చూద్దాం. పర్ రైడ్ కి 75 రూపీస్ ఎక్స్ట్రా వస్తున్నాయి కాబట్టి మనం ఒక 10 రైడ్లు కంప్లీట్ చేసుకున్న 6 అవర్స్ లోపల సింపుల్ గా ఒక 1000 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక మనమైతే ఫస్ట్ వేటలోకి అయితే దిగుదాం. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి తెరాసి గ్రిల్ నుంచి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. కస్ట్ అయితే 1 కిలోమీటర్ అయితే ఉంది. ఈ ఆఫర్ అయితే మనకి ఒక్క రోజు మాత్రమే. పర్ ఆర్డర్ కి 75 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత నార్మల్ రేట్ కార్డ్ అమౌంటే వస్తుంది. ఆఫర్ కూడా ఎందుకు ఇస్తాడంటే స్విగ్గీ కొన్ని రోజులు చేయకుండా ఉంటే మనల్ని ఆఫర్ చూపించి టెంప్ట్ చేసి మళ్ళీ డ్యూటీ చేసేటట్టు చేస్తాడు. కరెక్ట్ మేకప్ పడితే మహేష్ బాబుని మించిన బ్యూటీ ఉంది మనలో. ఇంకా మన ఫుడ్ అయితే రెడీ కాలా, కొంచెం టైం అయితే పట్టిద్ది అనమాట. కూర్చుందామంటే అక్కడ 2 కుర్చీల కంటే ఎక్కువ వేయలేదు. మరి రైడర్ అంతసేపు నిలబడి వెయిట్ చేస్తూ ఉండాలా? ज़्यादा चेयर लेना डाला 2 चेयर से और आदमी किधर बैठना. మనోడేందో నోట్లో బెల్లం పెట్టుకున్నట్లు నోట్లో నుంచి అసలు మాటలే రావడం లేదు మనోడికి. సారీ రెండో రోజు వచ్చినప్పుడు కూడా ఫుడ్ లేట్ అయినప్పుడు కూర్చోడానికి కుర్చీలు లేకపోతే ఖచ్చితంగా ఆ వీడియోలో అయితే ఈ రెస్టారెంట్ అయితే హైలైట్ చేసి పడేస్తా. అట్లాగే ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే కంటిన్యూ చేయండి మామ. కొంచెం నాకు కూడా మోటివేషన్ వచ్చింది అనమాట. వీడియోస్ ఇంకా మంచి చేయడానికి ఎనర్జీ వస్తుంది. లోపలికి అలా వెళ్తూ ఉంటే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి ఎక్కడికి ఫస్ట్ ఇక్కడికి వచ్చి నీ డీటెయిల్స్ అను నీ ఫేస్ ఒక సెల్ఫీ తీయాల తర్వాత లోపలికి ఎలా ఉండిద్దని చెప్పారు. ఇప్పుడు దాకా మా సబ్స్క్రైబర్స్ కి నా ఫేస్ నా డీటెయిల్స్ ఏమీ షేర్ చేసుకోవాలా, అసమంటిది మీకు చూపిస్తానా అని అన్నా. ఇంకా వాళ్ళైతే అరే ఓపెన్ చేయైతే ఇంకా నా డీటెయిల్స్ చెప్పక తప్పలేదు. ఇంకా చెప్పేశామమ్మా. డెలివరీ కూడా కంపాస్ గానే కంప్లీట్ కూడా చేసా. 3 కిలోమీటర్స్ గాను మనకైతే 100 రూపీస్ వచ్చాయి. దాంట్లో 75 రూపీస్ దాకా మనకి బోనసే వచ్చాయి. అపార్ట్మెంట్ దిగే లోపల ఇంకొక రైడ్ కూడా వచ్చింది. అమౌంట్ ఎక్కువ రావడం వల్ల బాడీలో ఉషానేస్ డోస్ కొంచెం ఎక్కువైంది. ఖాళీ 2 మినిట్స్ లో రెస్టారెంట్ దగ్గర కూడా వాలిపోయా. ఆర్డర్ వచ్చేసి చికెన్ రుమాల్ రోటీ అనమాట. హెల్మెట్ లోపలికైతే ఎల్లో లేదంట. అందుకని నా గుండకాయనైతే ఈ బ్యాగ్ లో పెట్టిపోతున్నా. ఎవరైనా బ్యాగ్ లో ఫుడ్ ఉందేమో అని ఎతకపోదామని బ్యాగ్ ఓపెన్ చేస్తే హెల్మెట్ ఉండిద్ది. ఫుడ్ ఎతకపోయినా ఏమి కాదు గానీ హెల్మెట్ ఎతకపోతేనే హార్ట్ ఆగిపోవడం కాదు, డైరెక్ట్ గా బ్లాస్ట్ అయిపోద్ది. చాలా కష్టాజీవితం అనమాట.
జరగకూడదు రామ్, అలాగే రక్మా ఏసయ్యా నువ్వే చూసుకో. హెల్మెట్ అయితే ఎవరేమీ ఎతకపోలేదులే, నా తల మీద ఉంది. ఇప్పుడు వచ్చేసి పిజ్జా అనమాట. పిజ్జాని ఎలా పడితే అలా పట్టుకోకూడదు, ఎలా పడితే అలా పైకి లేపకూడదు. వాళ్ళు ఎలాగైతే ఇచ్చారే అలాగే పట్టుకుని నైస్ గా తెచ్చి బ్యాగ్ లో అయితే పెట్టాలా, లేకపోతే ఎలా పడితే అలా లేపితే పిజ్జా అయితే ఖరాబ్ అయిపోతుంది. పాపం సారు నేను రాకముందు నుంచి గేట్ దగ్గర పిజ్జా ఎప్పుడు కడుపులోకి నెట్టి పడేద్దామని నా కోసమే లేగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. పిజ్జా చేతికి ఇచ్చిన అమ్మట్లోనే విత్ ఇన్ సెకండ్ లో కళ్ళు మూసి తెరిసే లోపల అయితే మాయమైపోయాడు. ఫుడ్ మీద చూపించే స్పీడ్ రన్నింగ్ రేస్ లో చూపించుంటేనా ఆ స్పీడ్ దెబ్బకి ఫస్ట్ ఉసేన్ బోల్ట్ ఎవరు రానేవాళ్ళు. అలా రైడ్ కంప్లీట్ అయిపోతుందో లేదో ఎమ్మట్లోనే ఇంకొక రైడ్ కూడా వేస్తున్నాడు అనమాట. కాసేపు అలా మొడ్డి కింద ఆనేద్దామంటే అసలు టైం కూడా ఇవ్వడం లేదు. ఆర్డర్ వచ్చేసి పిస్తా హౌస్ లో మటన్ బిర్యానీ అయితే పడింది. ఈ రోజు అయితే సింపుల్ గా ఒక 6 అవర్స్ లో ఒక 1000 రూపీస్ అయినా ఎర్నింగ్ చేసుకుందామని రోబో మిషన్ కంటే స్పీడ్ గా మూవ్ అవుతూ ఉన్నా. అట్లాగే స్విగ్గీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా. మన ఛానల్ ఇచ్చిన లింక్ నుంచి జాయిన్ అయితే మీకైతే జాయినింగ్ బోనస్ వస్తాయన్నమాట. నార్మల్ గా జాయిన్ అయితే మీకైతే ఈ జాయినింగ్ బోనస్ రాదనమాట. అదేంటో మా 1 కిలోమీటర్ కి 2 కిలోమీటర్ కూడా ఇంత అమౌంట్. వన్ సైడ్ నా బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటే మరొక సైడ్ నా స్పీడ్ పెరుగుతూ ఉంది. 2 కిలోమీటర్స్ రైడ్ కూడా 100 రూపీస్ అయితే ఇచ్చాడు. ఈ రోజు మొత్తం మనకైతే జాక్ పట్టే. ఆ రైడ్ అలా కంప్లీట్ అయిపోయిన అమ్మట్లోనే ఇంకొక రైడ్ కూడా స్వాగతం పలికింది. 3455 మన ఆర్డర్ అయితే ఎప్పుడు పికప్ కూడా చేసుకున్నా. కాకపోతే ఇది వచ్చేసి వేరే రైడర్ అనమాట. కొంచెం నడవలేనంటే యూ డోంట్ వరీ సింగం ఇస్ ఇయర్ అని పైకి అయితే దూసుకుని పోతూ ఉన్నా. ఇది రెస్టారెంటా కాదారా బాబు? రెస్టారెంట్ అంటే క్లీన్ గా ఉంటేనే హోటల్కి సేల్స్ పెరుగుతాయి. ఒకసారి హోటల్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలంటే భయపెట్టించేటట్టుంది. నీ గురించి చేసిన వెరిఫికేషన్ లో నువ్వు చాలా మంచోడు అని తెలియదు. మనకి ఒకటే రెస్టారెంట్ లో 2 అయితే మల్టీఫుల్ ఆర్డర్స్ అయితే పడ్డాయి అనమాట. అయినా నాకు ఒక డౌట్ ఉంది, తప్పుగా మీరేమి అనుకోమాకండి. రెస్టారెంట్ దగ్గర ఉంటే ఎవరో ఒక డెలివరీ బాయ్ తీసుకెళ్లి ఇస్తారు. అదే అపార్ట్మెంట్ దగ్గర ఉంటే ఏంటి ఆ పరిస్థితి అని. లిఫ్ట్ లేని అపార్ట్మెంట్ లో కస్టమర్స్ మాత్రం 2 మెట్లు దిగి రావడానికి ఏడిచి చేస్తారు. మరి ఈ స్విగ్గీ బాయ్ మాత్రం 4 ఫ్లోర్లు దాకా వెళ్ళగలడా? ఇంకా నాకు డౌట్ ఏమిటంటే ఇలాంటి టైంలో కస్టమర్స్ కిందకు వచ్చి ఆ ఫుడ్ తీసుకెళ్తారా అని. 2 పైకే ఎందుకు తీసుకుపోతున్నావురా, ఒకటి తీసుకుని పోవచ్చు కదా అని మీరు అనుకుంటారేమో. ఆ ఫుడ్ ఆ బ్యాగ్ లో పెట్టి పైకి వస్తే నాలాంటోడు ఎవడైనా నొక్కేస్తాడేమో అని దాన్ని కూడా నాతోడు పట్టుకొని తీసుకొని వస్తున్నా. ఫుడ్ రెండిట్లో ఏది ఇవ్వాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొబైల్ లోనే ఫుడ్ పిన్ కోడ్ అక్కడ కనిపిస్తుంది. ఆ కవర్ మీద ఉన్న పిన్ కోడ్ మొబైల్ లో ఉన్న పిన్ కోడ్ చూసుకుని అయితే వాళ్ళకి ఇస్తే సరిపోద్ది అనమాట. ఎక్కడ స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. క్లాప్స్ ఎందుకు, మామూలుగా నార్మల్ గా ఫ్రైడ్ రైస్ తెచ్చాను. ఏంది వీళ్ళు ఎంత పిలిచినా బయటికే రారు. వీళ్ళు కాలింగ్ బెల్ పని చేస్తుందా పని చేయడం లేదా? 304 ఇది రెండోది కూడా మేడంకి అయితే హ్యాండ్ ఓవర్ చేసా. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 2 కిలోమీటర్స్, సెకండ్ ఆర్డర్ వచ్చేసి 2 కిలోమీటర్స్ అనమాట. మొత్తం 4 కిలోమీటర్స్ కలిపి 150 రూపీస్ అయితే వచ్చాయి. ఆర్డర్ రెడీ हो गया? ఇక్కడేమో షవర్మా రెడీ కాలేదు, అప్పుడే ఫుడ్ రెడీ అని కొట్టాడు. ఇప్పుడే షవర్మాని అయితే రెడీ చేస్తూ ఉన్నాడు. అతనైతే రెండోసారి నేను షవర్మా తినాలంటే ఎక్కడ హాస్పిటల్ పాలైపోతానేమో అని అంతలా భయం పుట్టించాడు. కింద పడిన దాన్ని అదే చేత్తో క్లీన్ చేస్తున్నాడు, మళ్ళీ అదే చేత్తో ఏమో షవర్మా చేస్తున్నాడు. మళ్ళీ టేబుల్ కూడా క్లీన్ గా లేదు. దాన్ని టేస్ట్ చేయబోయేది మాత్రం ఈ అక్కే ఆన్లైన్ పేమెంట్ అయితే పెట్టిందనమాట. మొత్తం అయితే 256 రూపీస్ అయితే బిల్ అయితే వచ్చింది. స్కానింగ్ చూపించి ఆ డబ్బులు పడ్డదాకా ఆగకుండా మనకున్న ఇంట్రోవర్ట్ వల్ల అయ్యే డబ్బులు పడతాయిలేని లటలట కిందకైతే దిగొచ్చా. కానీ ఎంతసేపు చూసినా కూడా ఆ డబ్బులు అయితే ఇంకా రావడం లేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అబ్బా సాయిరామ్. తర్వాత అయితే రాఘవేంద్ర హోటల్ నుంచి టిఫిన్ అయితే పడింది. కస్టమర్ అయితే 1 నిమిషంలోనే 3-4 సార్లు ఫోన్ చేసి ఫుడ్ లేట్ అవుతుంది అని ఒకటే మొత్తుకుంటూ ఉన్నాడు. నాకు రైడ్ పడింది మాత్రం ఇప్పుడే. బహుశా ఎవరైనా రైడ్ క్యాన్సిల్ చేశారనుకుంటా, అది నాకు వచ్చిండిద్ది. అతనేమో నేను లేట్ చేశానని ఒకటే గొడవ వేసుకుంటూ ఉండు నా మీద. తీసుకుంది పక్కనే కదా రాఘవేంద్ర హోటల్ నుంచే కదా తెచ్చింది. ఎంతసేపు అయింది తెలుసా? అదొకటి అవుతుంది. ఏమో నాకు వచ్చింది ఇప్పుడు ఆర్డర్. అది
తర్వాత ఆర్డర్ అయితే రెడ్ బకెట్ నుంచి అయితే పడింది. బకెట్ ఇస్తాడేమో అనుకుంటే చిన్న పొట్లం ఒకటి ఇచ్చాడు. మనకైతే అనుకున్న అమౌంట్ అయితే కంప్లీట్ కూడా చేసాం. లాస్ట్ రేట్ అయితే కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకా మీరు ఎదురు చూస్తున్న ఘట్టానికి అయితే వెళ్ళిపోదాం. అమౌంట్ వచ్చేసి 1025 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసా. వర్క్ చేసిన అవర్స్ వచ్చేసి 6 అవర్స్ అయితే చేసా. కంప్లీట్ రైడ్స్ వచ్చేసి 11 అనమాట. బండి పెట్రోల్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. పెద్ద పెద్ద రైడ్స్ ఏం రాలా, 1-2 కిలోమీటర్స్ లోనే మొత్తం పడ్డాయి అనమాట. బండి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి అయితే 40 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మొత్తం పోగా 925 రూపీస్ అయితే వచ్చాయి. అట్లాగే స్విగ్గీలో ఎవరైనా చేయాలనుకుంటే యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. అట్లాగే ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా. మరుంటా బాయ్.